కించపరిచే విధంగా ఒక కులాన్ని పట్టుకొని ఇష్టం వచ్చినట్టుగా నోటికి వచ్చినట్టుగా మాట్లాడడం కరెక్ట్ కాదు. ఈ పద్ధతి మార్చుకోవాల్సిన ముందు అవసరం మీరు ఉంది. మాట్లాడారు కదా, ఎవరైనా వైపు నుంచి మాట్లాడలేదు చెప్పండి, మాకు కాదు. మా గురించి కులానికి మొత్తం ఆపాదించకండి, మా గురించి మాట్లాడిన వ్యక్తి గురించి మాట్లాడండి. అక్కడ కులాన్ని కించపరిచినట్టు మమ్మల్ని మాట్లాడిన పర్సన్ గురించి మాట్లాడి దాని మీద కూడా చూపించడం రాజ్యాంగబద్ధంగా తప్పది. డెఫినెట్ గా ఒప్పుకోవాల్సిందే. ఒక వ్యక్తి మిమ్మల్ని ఎవరైనా అంటే ఆ వ్యక్తిని కౌంటర్ చేయాలి తప్పితే కులాన్ని తిట్టడం కాదు, మాట్లాడడం కాదు. ఒప్పుకోవాలి, ఇట్లాంటివన్నీ కూడా చేయకూడదు. ఎందుకంటే మీరే ఇదే కాంగ్రెస్ పార్టీలో డెఫినెట్ గా ఎస్ బీసీ కులగణన చేశారు, దాని మీద సైంటిఫిక్ లేదని చెప్పి మేము కూడా అన్నాం. ఆ సైంటిఫిక్ ఆ స్టడీ చేశాక దాన్ని కులగణన చేశాక దాన్ని పెడితే బాగానే ఉన్నది. దాని మీద కొంత మరి అసెంబ్లీ పెట్టిన మొత్తం కరెక్ట్ చేసిన తర్వాత రిపోర్ట్ ఇచ్చిన తర్వాత అసెంబ్లీలు పెట్టి ఎస్ ఇట్లా చేస్తే బాగుంటుందని చెప్పాలి. ఈవెన్ బీసీ లీడర్లు కూడా మేము భారతీయ జనతా పార్టీ తరఫున ఎవరు చేయలేంది, ఎవరు చెప్పలేంది, ఏ పార్టీ ముందుకు రాంది బీసీ ఒకవేళ భారతీయ జనతా పార్టీ గెలిస్తే బీసీ బిడ్డని ముఖ్యమంత్రి చేస్తామని చెప్పి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఈ రోజు తెలంగాణ రాష్ట్రంలో చెప్పారు. అది మేము చేసింది. ఏదో ఈ రోజు మీరు కులాల మధ్య రెచ్చగొట్టంగానే మీకు బీసీలు మీ అంటారు అనుకుంటున్నారు. ఇదే బీసీలు ఈ నల్లగొండ ఖమ్మం వరంగల్లో నిన్న ఎమ్మెల్సీ ఎన్నికల్లో మరి ఎంతమంది వేసిర్రు? మీ బీసీ బిడ్డలు ఎందుకు గెలిపించలేదు? చూడండి ముందు నాయకులు వచ్చారు. బీసీ కృష్ణ లాంటి వాళ్ళు ఎప్పటి నుంచో సంవత్సరాలు కొద్దిగా బీసీల కోసం పోరాడుతా ఉన్నారు. మీలాగా రెచ్చగొట్టి మాట్లాడలే. మీరు ఎప్పుడైనా కూడా ఒకటి గుర్తుంచుకోవాలి, రాజకీయంలో ఉన్నప్పుడు ఒక మంచి డీసెన్సీగా మాట్లాడటం కానీ రాజకీయ అంశాలు మాట్లాడడం కానీ బీసీలకు కావాల్సిన అంశాలు మాట్లాడడం వెంకటరెడ్డి గారు నాదో ప్రశ్న ఉంది. ఇప్పుడు మీరంటే కృష్ణయ్య గారి ప్రస్తావన తీసుకొచ్చారు కాబట్టి మధ్యలో కృష్ణయ్య గారు కూడా చాలా సున్నితమైనటువంటి పోరాటం చేశారు. మేబీ ఎందుకంటే ఇక్కడ మనం రెండు అంశాలు గమనించుకోవాలి. ఒకటి, తెలంగాణ ఉద్యమాన్ని కూడా ఒక్కసారి మనం గుర్తు చేసుకుంటే మొదట సున్నితంగా జరిగింది, దాని తర్వాత మలిదశ ఉద్యమం ఏదైతే చాలా ఉధృతంగా జరిగింది. మేబీ ఇది అలాంటి ఒక ఉద్యమానికి దారి తీసేటువంటి ప్రస్తావన ఏమో, అలా ఎందుకు ఆలోచించకూడదు? మేబీ అంటే ఇక్కడ కులాల మధ్యలో గొడవలు తీసుకురావడం అనేటువంటిది ఇక్కడ లేదు. మళ్ళీ ఇవాళ మాట్లాడుతూ కూడా ఆ విషయం క్లియర్గా చెప్పాడు. అది కరెక్టే, ప్రస్తావన కరెక్టే, అంశం తీసుకోవడం కరెక్టే. రేపు పొద్దున బీసీలకి డెఫినెట్ గా రిజర్వేషన్ కల్పించాల్సిన బాధ్యత అన్ని పార్టీల మీద ఉంది. ఇది భారతీయ జనతా పార్టీ కూడా ఒప్పుకుంటుంది. కానీ ఆయన డైవర్ట్ అవుతా ఉంటాడు. డైవర్ట్ అయ్యి కులాల మీద దుప్పటి రాజేసినట్టుగా ఆయన ఇష్టం వచ్చినట్టుగా నోటుకు వచ్చినట్టుగా ఒక నలుగురు 10 మందిని వేసుకొని తిరగగానే ఒక 4 మీటింగ్లు పెట్టగానే అది కాదు లీడర్షిప్. కాదు లీడర్షిప్ పెట్టిన ఈ బీసీ కులానికి మనం ఏం చేయాలి? అది కూడా పెట్టే మీటింగ్లు కూడా మీరు సలహా ఇస్తే మీ సలహా ప్రకారం మేము మీటింగ్లు పెట్టాలంటారా? నలుగురు వేసుకొని పెడితే మీటింగ్ కాదు, సభలు పెడితే కాదంటానికి మీరు సలహా ఇస్తే మేము పెట్టాలి. ఒక మాట చెప్తున్నా వెంకరెడ్డి గారు, ఒక 2 నిమిషాలు ఏంటంటే గౌరవ ముఖ్యమంత్రి గారు, ఈనాడు ముఖ్యమంత్రి గారు జానయ్య గారు ఒక్క నిమిషం ఆగండి. ప్రకాష్ గారు ఎందుకు మాట్లాడుతున్నా అర్థం కాదు. అలవాటు లేదు ఆయనకి. ప్రకాష్ గారు మాట్లాడేటప్పుడు వెంకటరెడ్డి గారు ఒక మాట, వెంకటరెడ్డి గారు ఒక మాట, వెంకటరెడ్డి గారు జానయ్య గారు వెంకటరెడ్డి గారు ఒక మాట. మీరు మాట్లాడేది పద్ధతి మాట్లాడండి. మీకు ఎంత అనుభవం ఉందో మీ అనుభవాన్ని జానయ్య గారు వెంకటరెడ్డి గారు ఒక్క నిమిషం. వెంకటరెడ్డి గారు ఒక్క నిమిషం. ప్రకాష్ గారు మీరు సజెషన్ ఇస్తే మీటింగ్ పెట్టాలన్నారు కాబట్టి నేను మాట్లాడిన దానికి. జానయ్య గారు, ఈరోజు కాంగ్రెస్ పార్టీ కులగణన సర్వే చేసిన తర్వాత 56.33% సర్వేలో వచ్చిందండి బీసీలు ఇంత జనాభా ఉన్నారని. మరి మా యొక్క పార్టీ ప్రెసిడెంట్ కూడా బీసీకి మహేష్ కుమార్ గౌడ్ గారికి బీసీ ప్రెసిడెంట్ ఇచ్చామండి. మా సీఎం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా మా పార్టీలో చట్టసభలు కానివ్వండి ఎందులోనైనా 42% మేము సీట్లు కేటాయిస్తామని కూడా
గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పడం జరిగిందండి. మరి ఇన్ని రోజులు లేని బీసీ వాదం మల్లన్నకు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు గెలిపించిన తర్వాత కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీగా హుందాగా ఉండాల్సింది పోయి నీకేమైనా అభ్యంతరాలు ఉంటే గౌరవ రాజ్యాంగబద్ధమైన హక్కులు నీకున్నాయి. ఒక ఎమ్మెల్సీగా డీసెంట్గా వ్యవహరించి నువ్వు శాసన మండలిలో నీ యొక్క అభ్యంతరాలను చెప్పి అక్కడ మాట్లాడాల్సింది పోయి నువ్వు బయటకు వచ్చి రాజకీయాలు చేస్తూ ప్రతులు కాలబెడుతూ నేను ఇట్లా అవుతా అట్లా అవుతా, నేను సీఎం అవుతా, నేను ముఖ్యమంత్రిని అవుతా అని చెప్పడం ఎంతవరకు కరెక్ట్ అండి? ఈ యొక్క మల్లన్న చేసే వ్యాఖ్యలను ఇట్లాంటి చీప్ ట్రిక్స్ అన్ని కూడా ప్రజలందరూ గమనిస్తూ ఉన్నారు. ప్రజలు రాబోయే రోజుల్లో మల్లన్నకు తగిన బుద్ధి కూడా చెప్తారు. ఈ యొక్క బడుగు బలహీన వర్గాల సంక్షేమం కోసం పనిచేసేది ఒక కాంగ్రెస్ పార్టీ ఏనండి. కాంగ్రెస్ పార్టీ తప్ప ఏ పార్టీ కూడా అది చేయదు. మరి మల్లన్న చేసే ప్రతిరోజు వాళ్ళ నుండి ఛాయ్ అడుక్కున్న కారణం ఇప్పటి వరకు చేస్తున్న ప్రతి ఒక్క ఆయన యొక్క అన్ని కూడా ప్రజలందరూ గమనిస్తూ ఉన్నారు. కాబట్టి మల్లన్న ఇకనైనా బుద్ధి తెచ్చుకొని మరి కాంగ్రెస్ పార్టీకి విధేయతగా ప్రజల దగ్గర మంచిగా ఉండాలని ప్రకాష్ గారు మళ్ళీ ఒక సున్నితమైనటువంటి ప్రశ్న ఇవాళ మీరు అంటా ఉన్నారు, మళ్ళీ అడుగుతా ఉన్నా, నేను అన్ని రాజకీయ పార్టీలను అడుగుతా ఉన్నా. ఇవాళ సరే ఆయన కాంగ్రెస్ పార్టీ సస్పెండ్ చేసింది, రేపు పొద్దున ఆయన మళ్ళీ ఏదైనా ఎక్స్ప్లెనేటరీ ఇచ్చి లేదా ఈ వాదం తను ఎత్తుకున్నటువంటి భావన నచ్చి రాహుల్ గాంధీ మళ్ళీ పార్టీలోకి తీసుకోండి అని అంటే మళ్ళీ తీసుకుంటారు, మళ్ళీ ఆయన భుజాల మీద ఎత్తుకుంటే రాజకీయ పార్టీలన్నీ. నాదొక ప్రశ్న ఏంటంటే, ఇందాక అడిగినా మళ్ళీ అడుగుతా ఉన్నా, ఇదే మల్లన్న ఛాయ్ అడుక్కొని ఇవాళ ఎంత దూరం వచ్చిండు అనేటువంటి మాట అంటా ఉన్నారు కదా. ఆనాడు కాంగ్రెస్ పార్టీలా జాయిన్ చేసుకొని అతనికి టికెట్ ఇచ్చినాడు, ఇవన్నీ గుర్తులేవా కాంగ్రెస్ పార్టీకి, ఇవాళ మాట్లాడుతూ ఉన్నారు అనే ప్రశ్నకి సమాధానం కావాలి నాకు. అసలు మల్లన్న నాకు పదవులే వద్దు, నేను ఎక్కడి నుండి పోటీ నేను ప్రజల కోసం పనిచేస్తానన్న మల్లన్న ఒక బీసీని మరి ప్రోత్సహించాలా, నాకు టికెట్ ఇవ్వాలని ప్రాధేయపడి అక్కడ అడుక్కుంటే మరి ఒక బీసీని ఎంకరేజ్ చేయాలని చెప్పి ఇవ్వడం జరిగింది. ఈరోజు ఆ యొక్క కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల భిక్షతోటే ఈరోజు ఒక ఎమ్మెల్సీగా గెలుపొంది మరి ఈరోజు కూర్చున్న చెట్టునే నరుక్కునే రీతిగా మరి ఒక నమ్మక ద్రోహిగా చరిత్రలో మిగిలిపోతాడని అంటున్నాం మల్లన్న. రైట్ ప్రకాష్ గారు, అయితే నేను ఈ సందర్భంగా ఒక విషయం గుర్తు చేస్తా. 2019 ఎమ్మెల్సీ ఎన్నికలప్పుడు నాకు తెలిసి వరంగల్ ఖమ్మం ఎమ్మెల్సీ ఎన్నికలప్పుడు ముగ్గురు హోరాహోరీగా నిలబడ్డారు ఆనాడు ఎలక్షన్లో. ఒకటి పల్లా రాజేశ్వర్